గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ. నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళందరికీ అండ్ సబ్స్క్రైబర్స్కి శుభోదయం. వెల్కమ్ టు ఓపెన్ టాక్స్ విత్ జేకే. సో ఈరోజు గత 2 నెలలుగా జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, దట్ ఈస్ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది సంచలనాత్మకంగా మారింది. ఇంతవరకు కూడా ఏమి ఎవిడెన్సెస్ కానివ్వండి, లేకపోతే ఇది ఇలా జరిగింది అన్న విషయం ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అండ్ మనం సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే మే 6వ తారీఖున మన సాయి కృష్ణని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా, మార్టూర్లో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా, వాళ్ళ అమ్మగారు హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత జరిగిన విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లో ఏమి సాధించారో నాకు ఇప్పటి వరకు అయితే ఏం అర్థం కాలేదు. అరెస్టులు అయితే చేశారు, అరెస్టులు అయితే రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి మోర్ దెన్ 10 days అవుతుంది, మోర్ దెన్ a week or 10 days అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనేది అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి విషయం రాబట్టలేకపోతున్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ మినిస్ట్రీ యొక్క అసమర్థత అనుకోవాలా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అందరికీ తెలిసింది ఏంటి అని అంటే కస్టోడియల్ డెత్ జరిగింది. ఎందుకంటే సిఐ నాగరాజే అది చెప్తున్నారు. కానీ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు చనిపోయాడు, ఎవరు కొడితే చనిపోయారు, అండ్ ఎవరు చేశారు, 3rd degree ఏ రోజు జరిగింది ఏంటనేది ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అండ్ చాలా ఫన్నీయెస్ట్ థింగ్స్ జరుగుతున్నాయి. తర్వాత వచ్చిన కానిస్టేబుల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫన్నీగా, మా ఫోన్లో మేము నాగ్పూర్లో అమ్మేసేసామని చెప్తున్నారు. అండ్ సిఐ నాగరాజ్ అయితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలు అంటే నాకేం అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, వీళ్ళందరూ నేరస్తుల్ని ముందు పెట్టుకొని, కస్టడీలో పెట్టుకొని ఏం ప్రూవ్ చేశారు ఇప్పటిదాకా? వారం రోజుల నుంచి 6గురిని అరెస్ట్ చేశారు. ఏం బయటపెట్టగలిగారు? ఇంతవరకు ఇలా జరిగింది, ఈ విధంగా కస్టోడియల్ డెత్ చేశారు, పలానా రోజున చనిపోయాడు, ఆయన బాడీని ఇక్కడ క్రిమేట్ చేశారు అన్న విషయం ఇప్పటిదాకా ఎవరు కన్ఫర్మేషన్ చేయట్లేదు. కానీ నిందితులు మాత్రం కస్టడీలోనే ఉన్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెద్ద మచ్చ. ఎందుకంటే నిందితుల్ని లోపల పెట్టుకుని ఇప్పటిదాకా ప్రూవ్ చేయకపోవటం అనేది వాళ్ళ నోరు తెరిపించకుండా అలాగే వాళ్ళని సాగదీస్తుంది. ఇది ఎందుకో నాకు కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందేమో అన్న ఒక డౌట్ నాకుంది. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే కనుక ఆలోచించండి ఒకసారి. జ్ఞానేశ్వరి కేసు చూసాము, తర్వాత సుగాలి ప్రీతి కేసులు చూసాము. వీటిలో ఏం జరుగుతుంది? ఓవరాల్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ మినిస్ట్రీ యొక్క అసమర్థత కనబడుతుంది. నా డౌట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను మీకు ముందు పెట్టేనే కొన్ని డౌట్స్, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ ఏంటంటే రూలింగ్ పార్టీ మీదకి టర్న్ అవుతాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? తద్వారా ఏంటంటే రూలింగ్ పార్టీ, గవర్నమెంట్ని ఎవరైతే రూల్ చేస్తున్న గవర్నమెంట్ని
ఎవరైతే ఫామ్ చేసుకున్నారో లేకపోతే రూల్ చేస్తున్నారో వాళ్ళ చేతగానితనం అని చెప్పి ప్రజల్లోకి వెళుతుంది. సో దయచేసి డిపార్ట్మెంట్కి కానివ్వండి లేకపోతే గవర్నమెంట్కి కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే, దీనికి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. మీరు ఇట్లా డ్రాగ్ ఆన్ చేస్తూ వెళ్తే ప్రజల్లో చాలా క్వశ్చన్స్ ఉండిపోతాయి అలాగా. దీన్ని విషయం డైవర్ట్ చేసేదానికంటే కూడా, లేకపోతే వేరే ఎవరెవరినో అరెస్టులు చేసి అది చేసి ఇది చేసేదానికంటే కూడా మనం ఫోకస్డ్గా ఒక కేసు మీద దాన్ని ఫోకస్ చేసి దాన్ని లాజికల్ కంక్లూజన్ ఇస్తే దట్ వుడ్ బీ వెరీ గుడ్. మనందరికీ అర్థమవుతుంది, నార్మల్ పబ్లిక్కి. అంటే నేను ఒక నార్మల్ సిటిజన్గా నాకున్న క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయి. ఓకే, నేను వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. చాలామందికి ఏంటంటే, అరే ఏంటి దొరికిపోయారు కదా, అయినా కానీ వాళ్ళతో ఎందుకు నిజం చెప్పించలేకపోతున్నారు అనే క్వశ్చన్ చాలా ఉంది. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంతవరకు సాయికృష్ణ డెడ్ బాడీ ఎక్కడ క్రిమేట్ చేశారు, బూడిద ఏది లేకపోతే శవం ఏది అనేది తెలియకపోవడం అనేది హోమ్ మినిస్ట్రీకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా మచ్చ. సో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ని ఎంత త్వరగా అడ్రస్ చేస్తే అంత మంచిది. నాకే కాదు, ఏపీ స్టేట్లో ఉన్న చాలామందికి కూడా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకు చెప్పించలేకపోతున్నారు? దీని వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉందా? ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నారా? లేకపోతే పోలీస్ కమిషనర్ ఉన్నాడా? ఏసీపీ ఉన్నారా? చాలా డౌట్స్ వచ్చేస్తాయి. లేకపోతే గవర్నమెంట్ దీన్ని డైల్యూట్ చేస్తుందా, వాళ్ళ దీని మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అని. ఎందుకు త్వరగా ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ ఇస్తే బాగుంటుంది. నిందితులను పెట్టుకుని దాన్ని ఎంత డ్రాగ్ ఆన్ చేయడం అనేది, చెప్పించలేకపోవడం అనేది అది చాలా తప్పు. అదంతా మానేసేసి ఎందుకు వేరే వాటి మీద ఫోకస్ చేస్తున్నారు? సోషల్ మీడియాలో మమ్మల్ని మాట్లాడారని, లేకపోతే సోషల్ మీడియాలో మనల్ని తిడుతున్నారని, లేకపోతే చాలా భయంకరంగా శిక్షలు ఉంటాయని. ఇవన్నీ ఎందుకు? చేతిలో ఉన్న కేసుని ప్రూవ్ చేయండి. చేతిలో ఉన్న కేసుని కంక్లూడ్ చేసి మేము సమర్థులు అని ప్రూవ్ చేయండి. మా గవర్నమెంట్ సమర్థత ఉంది, సమర్థగల గవర్నమెంట్ మాది, ప్రభుత్వం మాదని ప్రూవ్ చేయండి. ఓకే, సో దానికి లాజికల్ కంక్లూజన్ ఇవ్వండి. దిస్ ఈజ్ మై క్వశ్చన్. సో కంక్లూజన్ ఇస్తే బాగుంటుంది. అండ్ అర్థం కాని, నేను ఇందాక చెప్పినట్టు మెన్షన్ చేసినట్టు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎందుకు జరగట్లేదు, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ జ్ఞానేశ్వరి కేసు ఏమైందండి అంటే, ఒక చిన్న బిడ్డ మిస్ అయిపోయి నెలల తరబడుతుంటే మనం కనుక్కోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉందా? మనం టెక్నాలజీ, విజనరీ అని మనం మన గవర్నమెంట్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఏంటండి, ఒక పసిబిడ్డ మాయమైతే ఇప్పటిదాకా ఆచూకీ తెలియకపోవడం అనేది అంటే ఎఫిషియన్సీ, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీని క్వశ్చన్ చేసే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అండ్ ఇట్లాంటివన్నీ అర్థం కాని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. దానివల్ల ప్రభుత్వం యొక్క అసమర్థత చాలా క్లియర్గా బయటకు కనబడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ మాట్లాడితే బాగుంటుంది. అసలు సాయికృష్ణ కేసు గురించి ఈవెన్ ఒక్కసారి కూడా హోమ్ మినిస్టర్ వచ్చి అడ్రస్ చేయకపోవడం అనేది, ఎందుకు అడ్రస్ చేయలేదంటారు? క్వశ్చన్ మార్క్. జ్ఞానేశ్వరి ఏమైంది? క్వశ్చన్ మార్క్. సుగాలి ప్రీతి కేసుని ఎందుకు అట్లా డైల్యూట్ చేశారో? క్వశ్చన్ మార్క్. సాయికృష్ణ డెడ్ బాడీ ఎక్కడ? క్వశ్చన్ మార్క్. ఇందులో పొలిటీషియన్స్ అండ్ సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సనల్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టలేకపోతున్నారు? క్వశ్చన్ మార్క్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అర్థం చేసుకోండి. ఎట్లా అన్నా కానీ దీనికి లాజికల్ ఎండింగ్ ఇవ్వండి. లేదంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. గవర్నమెంట్కి, రూలింగ్ పార్టీకి, కూటమిలో ఉన్న చాలామంది కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దయచేసి వీటికి లాజికల్ ఎండింగ్ ఇవ్వండి. అంతేగాని వేస్ట్ ఆటల మీద లేకపోతే
వాటి మీద ఫోకస్ చేసేదానికంటే అరెస్టుల మీద లేకపోతే వాళ్ళు అలా మాట్లాడారని వీళ్ళు ఇలా మాట్లాడారని డైవర్ట్ అవ్వకండి. వాళ్ళు అన్నదానికి మీరు ఇక్కడ సమాధానం చెప్పి ఇక్కడ లాజికల్ ఎండింగ్ ఇస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ నోళ్ళు ముడుచుకుంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండ్ లైక్. థ్యాంక్ యూ. జై హింద్.